Amit Shah is all set to take over. It's only question of time. అది మోదీ నిర్ణయం మీద నాగ్పూర్ మీద ఆధారపడి ఉంటుంది అనేది. సరే, అయోధ్య దొంగలు అధికార పార్టీ సేఫ్. అయోధ్య దొంగలు దొరికారట. దొంగతనం అంటున్నారు 200. ఇదిగోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అగైనెస్ట్ 8 persons ఓవర్ ఎంబెజల్మెంట్ అట్ రామ్ టెంపుల్. సార్, అటెండర్ మీద కేసు పెట్టారండి, డ్రైవర్ మీద కేసు పెట్టారండి, ఇంకో 5-6 మంది మీద పెట్టారండి. ఒక్క ట్రస్ట్ బోర్డు మెంబరు ఒక్క ఆయన మీద మటుకు కృష్ణమోహన్, అసలు కంప్లైంట్ చేసింది కృష్ణమోహన్, ఒక్క ట్రస్టులో కీలక వ్యక్తి మీద కూడా కేసు పెట్టలేదు. 200 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారము, వెండి, ఇవన్నీ భక్తులు విరాళాలుగా ఇచ్చినవి, అక్కడ భద్రపరిచినవి మాయమైనవి, గల్లంతైంది అని కేసు మొదలైంది. కేసు ఫైల్ చేసింది, మొదలుపెట్టింది అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి, వెరీ పవర్ఫుల్ పర్సన్. ఆయన మొదలు పెడితే చాలా ఆదరాబాదరాగా ఒక సిట్ వేశారు. మామూలుగా ఎప్పుడు కొంత విచారణ జరిపిన తర్వాత సిట్ వేస్తారు, తెలియగానే సిట్ వేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలా, సిట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తున్నారు. ఇప్పుడు చంపారాయ్ అని ఉంటాడు, వాస్తవంగా ఈ ట్రస్ట్లో చాలా కీలక వ్యక్తి. ఆయన మీద చాలా సందేహాలు, ప్రశ్నలు, అసలు ట్రస్ట్ బోర్డు నిర్వహణ ఎలా ఉంది, ఈ ప్రశ్నలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారి పిఎంఓలో సిఇఓగా పనిచేసిన నృపేన్ మిశ్రా ఈ ట్రస్ట్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన నేను చాలలేదు అంటే ఇంక మీరు చూడండి, అంటే దాని లెవెల్ ఏ లెవెల్లో ఉందో. కానీ నాకు ఆశ్చర్యం కలిగింది ఏమంటే, డ్రైవర్ మీద, అటెండర్ మీద, ఇంకోటి మీద కేసు వేశారు, ట్రస్ట్ హేమహేమీలను వదిలేశారు. దీంతో ఇప్పుడు ఉదాహరణగా యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారంటే గోరఖ్పూర్ ట్రస్ట్, గోరఖ్పూర్ మఠం దీని అందరికీ ఆధ్వర్యం. వాళ్ళు ఎవరికి ఏమీ బయటికి రాలేదు. వర్మ, నా ప్రశ్న అంతా ఒకటే, మొన్న శబరిమలలో ఇవేమన్నా తలుపులకు బంగారం ఏదో అయింది అంటే కనుక మొత్తం కేరళ ప్రభుత్వం మీద మొత్తం దుమ్మెత్తి పోశారు. రకరకాల మన మీడియా మొత్తం కథనాలతో మోగిపోయింది. తిరుమల తిరుపతి సరే, రోజు తిరుమల తిరుపతి మీద తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా ఏదో ఒక స్టోరీ రానిది ఏమీ ఉండదు. కానీ 1992 నుంచి ఇంకా ఒక 6 ఏళ్ల ముందు నుంచి భారత రాజకీయాల కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు అంతకుముందు వాజ్పేయి అయినా, ఇప్పుడు మోదీ అయినా అక్కడ కూర్చోవడానికి చాలా కీలకమైన, ఇంకో విధంగా చెప్పాలంటే బీజేపీకి జీవనాడి, రాజకీయ జీవనాడి లాంటి అయోధ్య విషయంలో వస్తే ఎవరు ఎందుకు మాట్లాడలేదండి? ఒక చిన్న వార్తతో సరిపెట్టేస్తున్నారు. దీని లోతుపాతలు ఏమో అధ్యయనం చేయరా? దీని వివరాలు ఏం బయటికి రావా? ఇప్పుడు ఇందాక కనీసం సాయి కృష్ణ విషయంలో వచ్చినవన్నీ కూడా రావట్లేదు ఇక్కడ. అయోధ్య ఇప్పుడు అసలు భారతీయులు వాళ్ళు జై హింద్ అంటే మానేసి జై శ్రీరామ్ అంటే నేర్చుకున్నారు. అయోధ్య ఇది వచ్చాకే కదా, అంతకుముందు లేదు. రామాలయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, భద్రాచలం ఉంది, రాముడు ఉన్నారు, ఇవన్నీ కొత్త ఏం కాదు కదా. మరి ఇంత జరిగిన రామ్ అంటే మన మీడియా నేచర్ కూడా తెలుస్తుంది. రెండవది మన పాలక వర్గాలు లేకపోతే దేవుడి పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళు ఎలా తయారయ్యారంటే రాముడి నిధులు రాముడి గురించి రామాలయానికి ఏదో కొరత వస్తుందని నేను అంటలేదు, కానీ ఎంత భక్తితో ఇవన్నీ పంపించుంటారు, ఎంత దీంతో నడిచింది కథ అంతా. ఇటుకలు పంపించారు, రకరకాలుగా పంపించారు. మరి సుప్రీంకోర్టు కూడా దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. సుప్రీంకోర్టు 29వ తారీఖున ఆ పిటిషన్ విచారించబోతుంది. సుప్రీంకోర్టుకి ఇక్కడ బాధ్యత ఉంది. ఎందుకని అసలు ఈ రామాలయం ట్రస్ట్ ఏర్పాటు చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. అయోధ్య కేసు విచారించినప్పుడు ఆ భూమి పంపిణీ చేసి దాన్ని 3 భాగాలుగా చేసి, ఒకటి రామ్లల్లాకు, ఇంకొకటి అయోధ్య న్యాస్ ట్రస్ట్కు, ఇంకొక ముక్కేమో వాళ్లకు అంతకుముందున్న బోర్డుకు అప్పగించింది. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంత జరుగుతుంటే వాళ్ళు మేము 29ని చూస్తా ఉన్నారు. నేను అనుకుంటున్నాను సుప్రీంకోర్టు అన్న పూర్తిగా న్యాయం చేయాలి. ఒక గుళ్ళో జరిగితే ఒక న్యాయం, ఇంకో గుళ్ళో జరిగితే ఇంకో న్యాయం. అందులో దేశం అంతా చూసిన కేంద్ర బిందువుగా ఉన్న అయోధ్యలో జరిగితే అసలు ఎవరు మాట్లాడకపోవటం నిజంగా చాలా షాకింగ్గా ఉంది. దీని మీద మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కానీ లేకపోతే కేజ్రీవాల్ ప్రకటన చేశాడు. నాకు చాలా భక్తి, నేను ఎప్పుడు పోతూ ఉంటాను,
అటువంటి చోటు ఇంత జరిగితే ఎవడు మాట్లాడు? కేజ్రీవాల్ని ఎన్ని తిప్పలు పెట్టారు? అంటే రామా కనవేమిరా అని ఆయన పాడినట్టుగా ఇప్పుడు రామా కనవేమిరా అనే ఒక పాట మటుకు చాలా స్పష్టంగా గుర్తొస్తుంది. రామదాస్ అప్పుడు పాడతాడు, సీతకు చేస్తే 16,000 వరహ రామచంద్ర నువ్వు కులుకుతూ తిరిగేదో ఎవరో బసమ్మని రామచంద్ర అని భక్తుడు కాబట్టి రాముడిని ఆయన అడిగాడు. కానీ ఇప్పుడు రాముడే అడగాల్సి వస్తుంది భక్తులను. మీరు నా పేరుతో ఇవన్నీ తెప్పించి ఇలా చేశారండి స్వాములారా. భక్తులు కాదు, భోక్తలు వీళ్ళు. చూడాలి మరి ప్రధానమంత్రి గారు ఎందుకంటే సైలెంట్? ప్రతి దాని మీద మన్ కీ బాత్. ఆయన మన్ కీ బాత్లో ఎక్కడ రామాలయంలో జరగడం అన్యాయం అని మోదీ గారికి కానీ, లేకపోతే కింద ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సేనానులు, దళపతులు అంతా నిశ్శబ్దం. రామా కనవే మేరా. సార్ సీఎంలు భేటీపై అంటే బాధాకరమైన విషయాలండి ఇవి. మనుషులు